హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఈరోజు మన వీడియోస్లో రాజ్మా కూర ఎలా రెడీ చేయాలి, ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్దీ, మనకి అన్ని విధాలుగా కూడా గ్యాస్ కూడా పట్టదండి. అప్పుడప్పుడు రాజ్మా తింటూ ఉండాలి. ఇది మనకి నానబెట్టిందే కాదండి, ఫ్రెష్గా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చింది. మనకి గట్టివి కిరాణా షాపుల్లో కానీ లేదా షాపింగ్ మాల్లో కానీ దొరుకుతూ ఉంటాయి. అలా కాకుండా నేను మార్కెట్కి వెళ్తే కనుక నాకు ఇలా ఫ్రెష్వి దొరికినాయండి. రాజ్మా చాలా బాగుంటాయి. ఇవి మార్కెట్లో ఏమంటున్నారంటే బీన్స్ అని అన్నారండి. ఇది రాజ్మా యాక్చువల్లీ. సో ఇలాగా రాజ్మాని నేను తెచ్చి నీటిలో వేసి 10 నిమిషాల పాటు వేసేసి ఇలా కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. హోల్ గరం మసాలా వేసాను, చెక్క లవంగా స్టార్ పువ్వు వేసాను. అంతేనండి. అంతే. 1 నుంచి 2 విజిల్లు వచ్చినా లేదా 3 విజిల్లు వచ్చినా పర్వాలేదు మనకి. ఇలాగా స్టీల్ కుక్కర్లో చేయడం వల్ల ఈ కుక్కర్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆల్మోస్ట్ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఏదైనా కూడా 3 to 2 విజిల్లోనే ఉడికిపోతుంది. ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి రాజ్మా అనేది. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగా మెదిగిపోయిందో. దీంతో మీరు సాలెడ్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కూర చేసి చూపిస్తాను, అంటే కర్రీ చేసి చూపిస్తానండి. రాజ్మా కర్రీకి అయితే కనుక మనం ఇలాగా వెల్లుల్లిపాయలు ఒక పెద్ద పాయ తీసుకొని దాన్ని ఒలిచేసి సన్నగా తరిగి మనం నూడిల్స్లో వేసుకుంటాం కదా, సేమ్ డిట్టో అలాగే. అంతే. జీరా వేయాలి, ఒక 1/2 టీ స్పూను లేదా 1/2 టీ స్పూన్ కానీ. ఎక్కువగా జీలకర్ర వస్తే ఇష్టపడుతూ ఉండరండి, మీరు తినే జీరా పట్టి వేసుకోండి. ఇలాగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఇలా చేయండి, ట్రై చేయండి. నేను అంతకుముందు వీడియోస్లో అయితే పచ్చిమిర్చి 5 నుంచి 6, ఇక్కడ 2 కానీ 3 కానీ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మనకి ఈ గోల్డ్ కలర్ రావడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ వేయకుండా రాజ్మా కూర వండారా, టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. యాక్చువల్లీ నా ఫేవరెట్ కర్రీ ఇది. రాజ్మా అంటే చాలా ఇష్టం నాకు. నార్త్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ ఇంట్లోనే నాకు బాగా అలవాటైంది. నాకు మంచి టేస్ట్ అనేది చాలా ఇష్టం అండి. ఈ విధంగా నాకు రాజ్మా చేసి డైలీ పెట్టినా కూడా తింటాను, అంతే ఇష్టం నాకు ఈ రాజ్మా కర్రీ అనేది. ఆయిల్ తక్కువగానే వేసాను, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ అనేది సన్నగా తరుక్కుంటే మీకు త్వరగా వేగిపోవడానికి బాగుంటుంది. ఇలాగా 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి, అంటే మీరు తినే కారాన్ని పెట్టి వేసుకోండి. ఈ రాజ్మా కూరలో కట్ట కొంచెం కారం తక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసామండి, కారం ఒకటే కాదు, సో చూసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా బాగా మగ్గేంత వరకు, అంటే ఎక్కువ మంట లేకుండా స్లోలీ గ్యాస్ స్లో టు మీడియంలో పెట్టుకొని మనం ఈ ప్రాసెసింగ్ చేసామంటే కనుక కర్రీ అనేది చాలా బాగుంటుంది. అంటే కూర అనడం అలవాటు అయిపోయినా కూడా ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. గరం మసాలా, మీ ఇంట్లో గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదా మ్యాగీ మసాలా, రాజ్మా మసాలా వస్తుంది. నేను యాక్చువల్లీ మసాలాలే వేయను, వాళ్ళ ఏదో వేసానే కానీ వేసుకోకపోయినా బాగుంటుందండి, అంతే టేస్ట్ ఉందండి, ఏమీ తేడా లేదు. ఇలాగా టమాటో, ఒక 2 టమాటాలు బాగా చిన్నగా కట్ చేసుకోండి, లేదా మనకి తరుక్కునేది ఉంటుంది, లేదా మిక్సీలో కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ మాత్రం అలా చేయొద్దండి, స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఉల్లిపాయ మాత్రం సన్నగా తరుక్కున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది. రుచికి తగ్గంత ఉప్పు, నేను ఇక్కడ కళ్ళుప్పు యూజ్ చేశాను, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చండి. అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుందంట ఈ కళ్ళుప్పు వాడడం వల్ల. సో పింక్ సాల్ట్ కన్నా ఎక్కువగా ఇది యూజ్ చేయడం మంచిదని డాక్టర్ సలహా ఇస్తున్నారు కదా, అందుకే ఇదే యూజ్ చేస్తున్నాను. మనకి రాజ్మా ఉడికిపోయింది కదా, మనం ఆ రాజ్మా దీంట్లో ఇలా వేసేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ మనకి రాజ్మాకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది పట్టాలి. ఆల్రెడీ మనం రాజ్మాలో హోల్ గరం మసాలా వేసామండి, టేస్ట్ అనేది దాంట్లో దిగిపోతుంది.
సో మనం ఏ అయితే హోల్ గరం మసాలా వేసామో అవి తీసి పక్కన పాడేసేయాలి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఆల్మోస్ట్ దిగిపోయిందండి. ఫ్లేవర్ కోసం అయితే కనుక అవసరం లేదు. ఇలాగా మంచి బాగా కలుపుకుంటూ దీన్ని ఇంకొక విజిల్ పెట్టుకోండి. అప్పుడు మంచి గ్రేవీగా వచ్చి గ్రేవీగా మీరు కావాలనుకుంటే ఈ రాజ్మాలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే కనుక ఇలాగే ఇష్టం అండి. ఇలాగా క్రీమీ అవన్నీ వేయడం నాకు అస్సలు నచ్చదు. సో నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసుకోండి. అంటే లిటిల్ క్లోజ్ చేస్తారంటే కనుక ఒక్క విజిల్ చాలు. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇది రోటీస్కి కానీ లేదా రైస్కి కానీ చాలా బాగుంటుంది. మీరు రైస్ ఎంత తీసుకుంటారో ఈ రాజ్మా కర్రీ కూడా అంతే తీసుకొని రైస్తో పాటు తినండి, అస్సలు వదలరు. ఇది రాంగ్ అయితే నన్ను అడగండి, అంత బాగుంటుంది. చాలామందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి 1000 మందికి, కానీ ఆల్మోస్ట్ అయితే చాలామందికి నచ్చుతుందండి. చూసారా, ఈ రాజ్మా కర్రీ అయితే ఇలా రెడీ అయింది. భలే ఇష్టం అండి. నేను చెప్తున్నాను కదా, నాకు డైలీ వేసి పెట్టినా కూడా తింటాను. నాకు అంత ఫేవరెట్ ఈ కర్రీ అయితే కనుక నేనైతే బౌల్లోకి తీసిస్తానండి. మార్కెట్లో 50 రూపాయల వరకు కేజీ లభిస్తుంది. ఇది బీన్స్ అంటున్నారు. సో ఇదైతే హిందీలో రాజ్మా అని అంటారు, నాకు తెలుసు. చాలా టైం నేను ఇంట్లోనే యూజ్ చేస్తానండి. నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తూ ఉంటాను. మన వీడియో నచ్చింది అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.